ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు నిన్న జంతువుల ఫ్యాట్తో లడ్డూ తయారు చేశారు, దుర్మార్గం చేశారు అని ప్రకటించడం, పొద్దున ఈవోనేమో దాంట్లో వాళ్ళకి తేలినటువంటిది ఏవైతే తేడా ఉందంటే వెజిటబుల్ ఇది అంటే దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్ అంటే మన వనస్పతి అని ప్రకటించారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం నాయకుడు అధికార ప్రతినిధి చెప్తున్నటువంటి చెప్తున్నటువంటిది సంచలనాత్మకమైన అంశాలే. ఇది దారుణమైనటువంటి నిజాలు చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు తదితర పదార్థాలు నాసిరకం వాటిని ఉపయోగించడం వల్ల లడ్డూలో నాణ్యత పడిపోయిందన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. భక్తులు ఎన్నోసార్లు ఈ అంశం మీద నిలదీయడం జరిగింది. కర్ణాటక చెందిన నందిని కోఆపరేటివ్ డైరీ రాయితీ మీద స్వామివారి మీద భక్తితో తక్కువ రేటుకు సరఫరా చేస్తున్న కమిషనర్ రావనే ఉద్దేశంతో ఆ సంస్థను పక్కన పెట్టి కక్కుర్తితో ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. మాజీ ఓ ధర్మారెడ్డికి కావాల్సిన వారి కోసం నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళకి నచ్చిన ట్రేడర్లకు టెండర్ అప్పచెప్పారు. కేజీ ఆవు నెయ్యి 400 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది, కానీ 320 రూపాయలకే సరఫరా చేస్తూ కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. వాటి గురించి ఎటువంటి విచారణ జరపకుండా ఆ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సంస్థలు నాసిరకపు నెయ్యిని 320 రూపాయలకే సరఫరా చేశాయనేది వాస్తవం. లడ్డూలు తయారు చేసేందుకు రోజుకి టీటీడీకి 15 కేజీల నెయ్యి అవసరం. దీని విలువ 200 కోట్లు ఉంటుంది. నేతి నాణ్యతను పరిశీలించేందుకు 8/7/2024 ఎన్డీడీబీ సిఐఎల్ఎఫ్ ల్యాబ్కి పంపితే పరిశీలించి 16/7/2024 నివేదికను ఇవ్వడం జరిగింది. ఎన్డీడీబీ సిఐఎల్ఎఫ్ ల్యాబ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యతను పరిశీలిస్తుంది. ISO 17025 గుర్తింపు పొందింది. డైరీ ఉత్పత్తులను పరిశీలించడంలో అనుభవం ఉంది. ప్రభుత్వంతో పాటు అనేక సంస్థలు ఈ సంస్థ సేవలను వినియోగించుకుంటున్నాయి. జాతీయంగా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు కలిగిన సంస్థ. ఈ సంస్థ నివేదికలను ఆధారంగా చేసుకుని అనేక ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్నాయి. టీటీడీ పంపించి నేతిని పరిశీలిస్తే సోయాబీను, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీను, మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు చేప నూనె కూడా ఇందులో వాడినట్టు స్పష్టమైంది. వీటితో పాటుగా బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు కూడా వాడారు. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా? ఇందులో ఎస్ వాల్యూ ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంది. 95.68 నుండి 104.32 ఉండాల్సిన ఎస్ వాల్యూ 20.32కే ఉండటానికి కారణం జంతువుల కొవ్వు కలవడమేనని ల్యాబ్ కూడా నిర్ధారించింది. సప్లైదారులు సరఫరా చేసే నెయ్యి నాణ్యతను కూడా పరిశీలించకుండా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా లడ్డూల వినియోగానికి ఉపయోగించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరఫరా అవుతున్నటువంటి నెయ్యి నాణ్యతను పరిశీలించడానికి ల్యాబ్కు పంపగా వచ్చిన నివేదికలో వివిధ రకాల నూనెలు, కూరగాయల నుంచి తీసిన నూనె కూడా అందులో ఉన్నట్టు నిర్ధారించడం జరిగింది. తమిళనాడుకి చెందిన ఏఆర్ ఫుడ్స్ సప్లై చేసి నేతిని ఎన్డీడీబీ ల్యాబ్కి పంపితే అందులో వెజిటబుల్ ఆయిల్ ఉన్నట్టు నిర్ధారించారు. వెంటనే టీటీడీ ఆ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. నాణ్యతను పెంచేందుకు గీ ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేసి ఒక నివేదిక కూడా సిద్ధం చేయడం జరిగింది. ఈ ఎక్స్పర్ట్ కమిటీలో ఎన్డీఆర్ఏ బెంగళూరు మాజీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డైరీ ఎక్స్పర్ట్ డాక్టర్ రి సురేంద్రనాథ్, హైదరాబాద్కి చెందిన డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి, ఐఐఎం బెంగళూరుకి చెందిన ప్రొఫెసర్ బి మాధవన్, తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ స్వర్ణలత. ఈ కమిటీ సిఫార్సులు 120 సెల్సియస్ ఉష్ణోగ్రతలో వేడి చేయాలి. సైంటిఫిక్ ల్యాబ్లో పరీక్షలు నిర్వహించి 7 నుండి 9 పాయింట్ల మధ్యన మనం ఏదైతే పరిగణలోకి తీసుకోవాలి. 800 కిలోమీటర్ల సమీపంలో ఉన్న డైరీల నుంచే నెయ్యిని కొనుగోలు చేయాలి. ఆబ్జెక్టివ్ స్కోరింగ్ మోడల్ని ఉపయోగించి నాణ్యమైన ఆవు నెయ్యిని ఉత్పత్తి చేసి సరఫరా చేసి సాంకేతిక సామర్థ్యం కలిగినటువంటి కంపెనీలే టెండర్కి అర్హత పొందాలి. ఈ నేతిని సరఫరా చేసే కంపెనీలు ఎక్కడి నుండి పాలు కొనుగోలు చేస్తున్నాయి, ఏ విధంగా సిద్ధం చేస్తున్నాయి, క్వాలిటీ రిపోర్టు వంటివి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించాలి. టెండర్లు ఎవరైనా తక్కువ ధరకు కోట్ చేస్తే ఎందుకు తక్కువ ధరకు కోట్ చేయాల్సి వచ్చిందో సమగ్ర వివరాలతో అఫిడవిట్ కూడా తీసుకోవాలి. పై సిఫార్సులను పరిగణలోకి తీసుకుని నెయ్యి కొనుగోలుకు నూతన టెండర్లు పిలవడం జరిగింది. కమిటీ సిఫార్సులు అనుగుణంగా 478 రూపాయల నాణ్యమైన నేతిని సరఫరా చేసేందుకు నందిని మరియు ఆల్ఫా ఫుడ్స్ ముందుకు రావడం జరిగింది అన్నట్టు విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇది ఈ నివేదిక ఆధారంగా అయితే అప్పుడున్నటువంటి అధికారులు అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా. అలాగే ఆ మొత్తం పోటుకు సంబంధించిన వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి. భక్తుల మనోభావాల్ని తీవ్రంగా గాయపరిచేటటువంటి అంశం. ఇవాళ లడ్డూ ఆ రోజున తిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి మనోవేదనకు గురవుతున్నటువంటి అంశం. ఇదంతా అయిన తర్వాతన మరి ఈ మధ్యలో ఆ డాల్డాని ఎందుకు చెప్పారన్నది తెలియదు. ఇప్పుడు ఇదైతే సంచలనాత్మకమైనటువంటి అంశం. దీని మీద పూర్తి స్పష్టత తిరుమల తిరుపతి దేవస్థానం ఇవ్వాలి, ప్రభుత్వం ఇవ్వాలి. బాధ్యులు ఎవరైనా సరే, ఇట్లాంటి కలిపిన వాడు ఎవడైనా సరే, వాడు మనిషి కాదు పశువు అనాలి. అట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పడేయాలి. అర్జెంటుగా ప్రభుత్వం చేయాల్సిన అంశం ఇది.